వెల్కమ్ టు న్యూస్ 18. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇంకెన్ని రోజులు పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకున్న ప్రయత్నించాం. మేడం, ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది అంటున్నారు, ఎలా ఉందండి? దీని వర్షాలు ఎలా ఉంది? ఈ ప్రస్తుతానికైతే ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి మన నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి ఆనుకొని ఉన్న ప్రదేశంలో ఏర్పడిందండి. ఇది ఉపరితలం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎక్స్టెండ్ అయి ఉంది, ఆవరించి ఉంది. దీని ప్రభావం వలన రాష్ట్రం అంతా విస్తారంగా వానలు పడుతున్నాయి. కొన్ని దగ్గరలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని ఇచ్చాము. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లోని భారీ వర్షాలు బాపట్ల, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పడే అవకాశం ఉంది. అలాగే మొత్తం రాష్ట్రం అంతటా ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వానలు కూడా పడే అవకాశం ఉంది. ఫిషర్మ్యాన్కి కూడా ఈ ఈదురుగాలుల వలన, కోస్తా వెంబడి ఈదురుగాలులు ఉండడం వలన ఫిషర్మ్యాన్కి కూడా అడ్వైజ్ ఇవ్వడం జరిగిందండి, కాషన్గా ఉండమని. కోస్తా వెంబడి 35 నుంచి 45 కిలోమీటర్లు, గస్టింగ్ టు 55 kmph వరకు ఉంటాయి. అందువలన ఫిషర్మ్యాన్ కూడా అప్రమత్తంగా ఉండమని ఇవ్వడం జరిగింది. ఈ ఉపరితల ఆవర్తనం వల్ల మాన్సూన్ ఏమైనా కొంచెం పురోగతి వచ్చే అవకాశం ఉంది? మాన్సూన్ రివైవ్ అయ్యే అవకాశం ఉందండి. ఇవి ఇంకా ఈరోజు పడ్డాయి, ఇంకో 2 days పడితే అప్పుడు మాన్సూన్ మూమెంట్ వచ్చినట్టు మేము దీని ప్రకారం, మా నామ్స్ ప్రకారం ఇస్తాము. చూసుకున్నట్లయితే ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో 4 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే తీరం వెంబడి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తున్నాయి. మత్స్యకారులందరూ కూడా చేపల వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అవుట్ టు స్టూడియో.